కంగ్రాట్స్ రా, మొత్తానికి ఇల్లు కట్టించుకున్నాం గృహప్రవేశం. పనిలో పని పెళ్లి కూడా చేసుకోవాల్సిందిరా. మన పెద్దలు ఏమన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుకొని చూడు అన్నారు. అంటే ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఎందుకన్నారంటో, ఇప్పుడు ఇల్లు కట్టుకునేది ఏం చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి పడుతాం. అవును, పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది, కట్నం వస్తుంది. ఆ కట్టంతో అప్పులు తీసుకొచ్చారు, తర్వాత పెళ్లి చేసుకోమంటారు అన్నమాట. అది మ్యాటర్. ప్రిపరేషన్ టైం అవుతుంది, పనులని చూసుకో. భోజనాల దగ్గర అక్కడ ఇక్కడ లేడీస్ వస్తారు, కొంచెం జాగ్రత్త. ఎల్రా, గృహప్రవేశం ఎలా చేసుకుంటావు నేను చూస్తా. చిన్నప్పుడు నా ఫ్రెండ్ అండి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఈడు వచ్చాడు సెకండ్ ర్యాంక్ వెళ్ళిపోయిన ఫస్ట్ ర్యాంక్ ఆడికి వచ్చింది. కాలేజీలో కత్తి లాంటి ఫిగర్ ఉండేది, దాన్ని లైన్ వేస్తే ఈడు వచ్చి అనుకుపోయాడు. ఆఖరికి ఇల్లు నేను కొందాం అనుకున్నాండి, 10 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. ఈయన చేంజ్ గృహప్రవేశం చేంజ్ నేడుతో. ఎరా చెప్పింది గుర్తుందిగా, ఆ స్వామి తీసుకొచ్చేయండి, డబ్బులు ఎంతైనా పర్లేదు. ఓకే బాయ్. చాలా ఫేమస్ స్వామిరా, అతను ఏం చెప్తే జరుగుతుంది తెలుసా? ఏం చెప్తే జరిగిద్దా? ఏంటి ఆ స్వామీజీ పేరేంటి? ఎక్పల్కా జీనా అని. ఎక్కపల్కా జీనా? రితిక్ రోషన్ చెప్పింది చెప్పితే ఎక్పల్కా జీనా అని. ఓరే నాయనో, మన గృహప్రవేశం పిలిచి ఒకసారి ఇంటి వాసి చూడమనరా. ఒకసారి మా ఫ్రెండ్ కొత్తలు కొనుక్కున్నాను స్వామి, మీరు ఒకసారి ఇంటికి వచ్చి మా గృహప్రవేశం వాళ్ళ తెలుసుకోరు మరి తెలిసి మరి అంత గురుగారు అంటే మరి మనసు కరిగిపోతుంది. రండి స్వామి, ఇదే స్వామి మా ఇదే ఇల్లు స్వామి. లోపల రండి స్వామి. చేస్తా తీసండి, గుమ్మం తీసండి. ఇక్కడ గుమ్మం తీసేయాలా? తీసండి, గుమ్మం తీసేయండి సార్. అలా గుమ్మం తీసేయండి. గుమ్మం అద్దకి పెట్టమంది నేను. తీయకపోతే మొత్తం కీడు జరిగిపోతుంది. కీడు జరిగిద్దా? కీడు జరిగిపోద్ది సార్. సార్ ఏం ఉండదు సార్, ప్లీజ్ సార్ గుమ్మం తీసారే. కొత్త ఇల్లు వచ్చాడు, కీడు వచ్చాడు. ఎవడు సార్ ఈడు? ఈడా? ఎవరు సార్ మీరు? ఇల్లు ఎవరిది? నాదే సార్. ఈ బిల్డింగ్ కూలగొట్టాలి. ఎందుకు కూలగొడతారు సార్? రింగ్ రోడ్ కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ రింగ్ రోడ్? అవును, రింగ్ రోడ్. హైదరాబాద్ ఆల్రెడీ రింగ్ రోడ్ ఉంది కదా సార్. నీ చేతి ఉంచి ఒకసారి. నీ చేతికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి రింగులు. చేతికి 2 రింగులు ఉన్నప్పుడు హైదరాబాద్ లో 2 రింగ్ రోడ్లు కట్టద్దా? బాగా చెప్పినాను. స్వామి బాగుందా? బాగున్నా స్వామి. ఎంత ఇస్తాను పేమెంట్? 1000 రూపాయలు స్వామి. 1000 రూపాయలు. 500 ఏంటి 1000? డాన్స్ చేసి మంచి పని జరిగింది. లేకపోతే బాబా లేకపోతే ఎక్కువైపోతుంది. నువ్వు అడ్డకి పెట్టింది ఏంటి? ఇది అడ్డంగా అడ్డకి పెట్టి అర్జెంట్ గా. ఏంట్రా ఇది? ఇల్లు కొట్టడం బెస్ట్, పడుకోబెట్టడం బెస్ట్? పడుకోబెట్టడం బెస్ట్. పడుకోబెట్టండి స్వామి. ఇప్పుడు ఇంట్లోకి ఎలా వేస్తాం స్వామి? ఇంట్లోకి వెళ్ళగలుగుతావా? ఏ కిటికీలో దూరంలో ప్లేదటి. సుధీర్ రహస్యాలని చెప్పేస్తున్నాడు. బాగుందిరా, కొత్తగా ఉందిరా ఎంట్రీ. బాగుంది కదా ఇప్పుడు? స్వామి మిగతాదంతా ఓకే కదా స్వామి? ఇదేంటిది? బాత్రూమ్ లో బెడ్ అది. బాత్రూమ్ లో పెట్టి ఎందుకుంటారు స్వామి? ఇవి కూడా తెలియకుండా ఇల్లు కట్టాను పెట్టిన స్వామి. చెప్పండి స్వామి ఏమేందో. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండే ప్లేస్ అది బెడ్రూమ్, తర్వాత ఇంకో ప్రశాంతంగా ఉండే ఏరియా అది బాత్రూమ్. మరి 2 దగ్గర టైం అయిపోతుంది నీకు. స్వామి అందులో బెడ్లు పట్ట స్వామి బాత్రూమ్ లో. అందుకే గోడ తీసే. నాకు అర్థమైంది, గోడ తీసేది అంతే కదా, నేను తీసేస్తా. ఇదేంటిది? ఎక్కువ పని ఇందులో ఉంటది బెడ్రూమ్. అంటే పడుకుంటాం కదా స్వామి ఎక్కువ. ఇది అర్జెంట్ గోడ తీసేది. దీనికి గోడ తీయడం ఎందుకు స్వామి? స్టవ్ ఎక్కడ పెట్టావు నువ్వు? బెడ్రూమ్ లో స్టవ్ ఎందుకుంటారు స్వామి? బెడ్ కింద పెట్టుకోవాలి కదా స్టవ్. నువ్వు బెడ్ కింద స్టవ్ పెట్టుకుంటాడా? బయట పోయిందా? సరే చెప్పండి సార్. దీంట్లో ఎక్కడ పెడతారే? కాటి మీద. కాటి కింద ఏముంటది? ఫైర్ ఉంటది. మరి ఇక్కడ ఉంటాను తప్పేంటి? సరిగది నీ నక్షత్రం ఏంటి? అది శ్రవణ నక్షత్రం స్వామి. చెప్పాలి కదా, చెప్పాలా శ్రవణ నక్షత్రం అని? ఏమేం స్వామి? నాది రాసి మకర రాసి. ఇది చెప్పలేదు. చెప్పాలి కదా ముందే. ఏమేం స్వామి? నువ్వు యాజ్ డీజ్ అలాగైతే కట్టించుకున్నావు, నీ నక్షత్రం రాసి సరిపోద్ది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్పు గోడ కొడుతుంటే ఏడుస్తున్నావు.
కమ్యూనికేషన్ బాగుండాలి సుధీర్. ఇప్పుడు మళ్ళీ కట్టాలి యాస్టీస్ గా. కట్టాలి. కట్టుకో, కట్టుకో, బాగుందిరా. హ్యాపీగా ఉండు. అప్పుడు దాకా నేను ఎక్కడ ఉండాలి మరి? ఇదిగో ఇది ఉంది కదా మంచి వాస్తు. నేను ఇప్పుడు మళ్ళీ యాస్టీస్ గా కట్టుకోవడానికి ఇన్సూరెన్స్ అప్లై చేసుకొని వస్తాను స్వామి. ఒరేయ్! ఏంటిది ఏంటిది మరి దేనికి వెళ్ళి ఓ, దీంట్లోంచి వెళ్ళాలి. మొత్తానికి ఇల్లు హ్యాపీగా ఉంది. నాకు గృహప్రవేశం అడది ఏదో మర్చిపోయారా? చాలా ఇగో. 5 లక్షలు అయ్యి. ఇచ్చాం కదా, సరిపోదు. ఈ 5 లక్షలు. ఇగో ఈ వాయిస్ కి ఇదే ఎక్కువ. ఓకేనా, కలుద్దాం. మళ్ళీ ఇంకో ఇల్లు ఉంది చెప్తాను నేను. ఓకేనా, బై బై, కలుద్దాం. మరి వాస్తు ప్రకారం మరి మంచి కట్టుకోవాలి కుర్రాడు. మరి వాస్తు ప్రకారం మొత్తం నువ్వు సెట్ చేసావు ఇది. ఎక్పల్ కానీ కప్పలకా ఏంట్రా? ఎక్పల్ కానీ మంచి స్వామీజీరా, మంచి స్వామి. మంచి స్వామి. ఆ ట్రంప్ సత్యం అయ్యో సత్యం ఈవెంట్లకి బాగా చూసుకోవాలి. మరి ఆ చెల్లెమ్మ ఆ తుఫాన్ అరే అరే నువ్వు ఇట్రా రే ముస్లి. ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్నుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే ఓ పిల్ల. బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి. ఆ. డబ్బులు ఇచ్చిందా? లేదు, రూమ్కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేనని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవరాక్షన్ చేయకు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయతంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకేంటి పారని పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్న ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే, పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్, రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది. వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఇక్కడ ఆపేద్దాం అంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి చాప్ ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. సాప్ అనుకో, సుట్టపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి సాపేనా? లాస్ట్ టైం ఒక ఎదో అలాగే ఒక సాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్, పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటాను. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీర్ మొహం ఎప్పుడు చూసా? ఎవరిళ్ళు? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి 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 లచ్చిదేవి, నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్? ఎప్పటిగా నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారి దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్.
మంచిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా నీకు జుట్టు రాలదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లాడతావరా పేత్త పరుగు మొక్కమాడా ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మా వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య తీసుకెళ్ళి అడిగి తినిపించి సంపరా. నేనా? ఆ, మా అన్నక నువ్వే తమ్ముడు నీ చేత్తో ముద్దు పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని. సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా తిననయ్యా.